అప్పుడు టీవీ9కి మొద్దు సీను ఇంటర్వ్యూ ఇచ్చారు, మర్డర్ అయిపోయిన తర్వాత 24 అవర్స్లో ఇచ్చారు. సో ఒక కడపలో ఒక రైల్వే స్టేషన్ ట్రాక్ పక్కనే ఇచ్చారు అనమాట. అప్పుడు పెద్ద సెన్సేషన్. టీవీ9కి దొరికాడు మొద్దు సీను, అప్పుడు పోలీసులకు ఎందుకు దొరకలేదు, దీని వెనక ఏదైనా ఉంటుంది అని చెప్పి? అలాంటిది అంటే సంఘటన జరిగిన 1-2 రోజులకే ఆయన మొద్దు సీన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంటే మేమంతా కూడా ఎందుకు పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున అంటే చేతనైతే కాడికి అనంతపూర్ పోలీసు వాళ్ళు ఆ అఫెండర్స్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ రవి కొంచెం పాపులర్ లీడర్ కావడం వల్ల ఒక్కసారిగా అనంతపూర్లో మొత్తం కూడా కర్ఫ్యూ వాతావరణం రావడం వల్ల ఎక్కడ పడితే అక్కడ బస్సులు దగ్ధం కావడము, తర్వాత ఆఫీసులు దగ్ధం కావడము, తర్వాత ఇంకా ప్రజలందరూ రోడ్ల మీదకి రావడం, అనంతపూర్ అంతా కూడా కర్ఫ్యూలో ఉన్నందువల్ల స్థానిక పోలీసులందరూ కూడా రవి బాడీని ఎంత జాగ్రత్త వీళ్ళంత అంత జాగ్రత్తగా పెనుగొండలో వాళ్ళ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి రామవరం ఏదో ఉంది ఆ ఊరికి చేర్చడం, అదేవిధంగా అంత్యక్రియలు జరగడం, దాని మీదనే ఫోకస్ చేశారు. ఒక టీము వీళ్ళు ఎవరెవరు ఎట్లా పోయారు ఏంటనేది ఒక టీం చేస్తూ ఉన్నది. కానీ అనంతపురంలో లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్. ఇంకా మళ్ళీ చాలా మర్డర్లు జరిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వ ఆస్తులు దగ్ధం ఆల్రెడీ చాలా వరకు అయినాయి, ఆర్టీసీ బస్సులు చాలా కాలిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కువగా ఆస్తులు దగ్ధం కాకూడదు, ఆస్తులకు ధ్వంసం కాకూడదు, మళ్ళీ మర్డర్లు కాకూడదు అనే ఉద్దేశంతోనే ఆ రోజు స్థానిక పోలీసులందరూ లా అండ్ ఆర్డర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, రవి అంత్యక్రియల మీద ఫోకస్ చేశారు. రిగ్రెట్ ఏమైనా అవుతారా మీ హయాంలో పరిటాల రవి మర్డర్ జరగడం ఆ సందర్భంగా? యూ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ ఏదోటి? పొలిటికల్ ఈ మర్డర్ పరిటాల రవి ఒక్కటే కాదండి, ఏ మర్డర్ జరిగినా కూడా ఒక ఎస్పీగా చాలామంది బాధపడతారు. అంటే అయ్యో ప్రాణం పోయింది కదా మనకు. అందులో పరిటాల రవి అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక ఎమ్మెల్యే. సో ఎమ్మెల్యే దాంతోపాటు ఒక 2 కానిస్టేబుల్ కూడా చనిపోయారు. అది కూడా పవర్ఫుల్ మ్యాన్. ఆ రోజు అనంతపూర్ రాజకీయాలను ఒకవైపు జేసీ దివాకర్ రెడ్డి, ఇంకోవైపు పరిటాల రవి, వీళ్ళిద్దరు రోడ్డుకు రైట్ సైడ్, జేసీ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ పరిటాల, వీళ్ళిద్దరు శాసించే వాళ్ళు. అందులో మధ్యలో పోలీసు వ్యవస్థ, కలెక్టర్ వీళ్ళందరూ చిక్కుకుంటారు. ఇది అనంతపురం రాజకీయాలు ఆ రోజుల్లో ఆ విధంగా ఉండేవి. ఇప్పుడు కొంత మారినాయని నేను అనుకుంటున్నా. ఆ బాధ అయితే ఉంటుందండి. మరి బాధ లేకుండా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ నా హయాంలో అయ్యో చనిపోయింది కదా అన్న బాధ డెఫినెట్గా